నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాడపల్లి గ్రామంలోని శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 13వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు. అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. ఇద్దరు చిన్నారులను చంపి తండ్రి ఉరివేసుకుని ఆత్మహత్య. చిలకలపాడు గ్రామంలో ఘటన కలకలం. ఇంద్రపాలెం గ్రామంలో ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు. అంతరిక్ష, వైద్య, మానవ రంగాల కోసం కృషి చేసిన శాస్త్రవేత్త కలాం. కోనసీమ తిరుమల శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉదయం 9:31 విశ్వక్షేణ పూజ, పుణ్యవాచనం, సప్త కళాసారాధన, మహాస్నపనము, వసంతోత్సవం, అష్టదళ పాద పద్మరాధనతో పాటు ప్రధాన హోమాలు, నీరాజన మంత్రపుష్పములు జరిగాయి. ఏ పూజా కార్యక్రమాల్లో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సతీ సమేతంగా కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. సాయంత్రం 5:30 స్వస్తి వచనం, హనుమత మూలమంత్ర హననం, అష్టోత్తర శత కలసారాధన, పంచస్యధనము వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ సతీష్ సమేతంగా కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రాత్రి 7:01 భక్తుల మదిని పరవశింపజేసే మలయప్ప అలంకరణలో గరుడ వాహన సేవలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ కూటమి నాయకులతో కలిసి పాల్గొన్నారు. శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు గరుడ వాహనంపై వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాల నడుమ మాడ వీధిలో రేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆలమూరు మండలం మడకి శివారు చిలకలపాడు గ్రామంలో ఇద్దరు చిన్నారులను చంపి తండ్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. సెలూన్ షాప్ నిర్వహిస్తున్న పావులూరి కామరాజు అలియాస్ షంటి తన ఇద్దరు కుమారులు అభిరామ్, త్రినాథ్ గౌతమ్లకు పురుగుల మందు ఇచ్చి హత్య చేశాడు. తర్వాత కామరాజు ఫ్యాన్ కురివేసుకుని తాను కూడా ప్రాణాలు తీసుకున్నాడు. కామరాజు భార్య నాగదేవి 5 ఏళ్ల క్రితం ఆత్మహత్య చేసుకోవడంతో అప్పటి నుంచి కేసు కోర్టులో నడుస్తోంది. ఇటీవల రాజీ అయింది. ఈ ఘటనతో చిలకలపాడు గ్రామం దుఃఖ సముద్రంలో మునిగిపోయింది.
రావులపాలెం రూరల్ సిఐ సిహెచ్ విద్యాసాగర్, ఆలమూరు ఎస్ఐజి నరేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. దయచేసి అందరూ నా వీడియో తప్పకుండా కడ వరకు వినండి. ఈరోజు నైట్ నేను నా పిల్లలిద్దరం చనిపోతున్నాం. ఎందుకు చనిపోతున్నామంటే ముగ్గురు వ్యక్తులు నా భార్య చనిపోయిన కానించి నా మీద పగబట్టేసి చాలా టార్చర్ చేస్తున్నారు నన్ను. ఈ ముగ్గురులో ఇద్దరు అయితే నన్ను బండెట్టి గుడ్డెపోయి చంపిపోయి దారి కాసి ఎంత దారుణంగా అంటే అంత దారుణం. ఇంకో వ్యక్తి ఏమో వాడు ఇష్టాసారంగా ప్రవర్తించి చాలా నరకం చూపెట్టేస్తున్నారండి వీళ్ళు ముగ్గురు కూడా నాకు. ఇందులో ఒక వ్యక్తి పావులూరు దుర్గారావు, సన్న వెంకటపతి, 4వ వార్డు మాజీ నెంబర్ అండి, పోలేరం గుడి దగ్గర ట్రైలరింగ్ చేస్తారు మా ఊళ్ళో. రెండో వ్యక్తి కొరుపురోలు తొలుపులు, మా యావుడి చిన్నాన్న. మూడో వ్యక్తి కొరుపురోలు శ్రీనివాస్, ఈ తలుపులు కొడుకండి. ఇలా ముగ్గురు చాలా టార్చర్ పెడతారు. నా భార్య చనిపోయిన నుంచి నరకం చూపెట్టేస్తున్నారు. మొన్నటికి మొన్న మా అమ్మకు ఒంట్లో బాగాలేదండి, రాజమండ్రి తీసుకుని వెళ్తాను బండి మీద. రొంకు కట్టాడండి మా అమ్మకి నాకు. రొంకు పిల్లల్ని ఎక్కించుకుని తిరుగుతున్నట్టుగా తిరుగుతున్నాం, బాగానే తిరుగుతున్నాను. దారి కాసి ఆపి ఈ కొరుపురోలు తలుపులు మాట్లాడారు. మొన్న ఏదో అమ్మాయి విషయంలో గొడవ అవుతాయి, ఆ గొడవ తగ్గు పెడితే అక్కడ వాళ్ళ కొడుకు మా అమ్మని నీ అమ్మ శని డాష్ డాష్ అని తిట్టాడండి. అమ్మ ఏం చేస్తే చెప్పండి, నా అమ్మను కూడా తిడుతున్నాడు ఈ తలుపులు కొడుకు. అందరూ విన్నారండి అక్కడ అండి. వీళ్ళు ఎలాగంటే నరకం చూపెట్టేస్తున్నారని ఒకటి నాకు. నా బామ్మర్ది, నా మాంగర్యాలు అందరూ బాగానే ఉన్నారండి. వీళ్ళు బాగా దారుణం అయిపోయి నా భార్య చనిపోవడానికి కారణమే ఈ కొరుపురోలు శ్రీనివాసు తలుపులునండి. వీళ్ళు చేసిన పనులు చేసి తిరిగి నా మీద కేసు ఇట్టి అన్యాయంగా నన్ను జైలు పంపి ఇవన్నీ చేసినా సరే నేను ఏదోలా బయటపడి నేను చేసుకుని నా బిడ్డలు ఇద్దరిని పెంచుకుని వస్తుంటే నన్ను బతికినెత్తలేదండి. వీళ్ళు ముగ్గురు కలిసి వెంకటపతి గారు, దుర్గారావు, ఈ కొరుపురోలు తలుపులు శ్రీనివాసు. ఇంక వీళ్ళ బాధ వీళ్ళు టార్చర్ భరించలేక చచ్చిపోతున్నానండి ఇవాళ నేను. నా బిడ్డలను వదిలేద్దానండి. మా అమ్మ నాన్న సూపర్ పెంచుతారు, నా ఎండగర్లు కట్టాను. రేపు వద్దున వాళ్ళని బాగా పెంచినా సరే ఇంకో అలా చదివిచ్చారు, ఇలా చదివిచ్చారు, లేకపోతే అలా చేసి అలా కొడుతున్నారు, ఇలా కొడుతున్నారని వాళ్ళకి నరకం చూపెడతారని నేను నా బిడ్డలను చంపేసుకుని నేను చచ్చిపోతున్నానండి ఇవాళ. వీళ్ళు చాలా నరకం చూపెట్టేస్తున్నారండి. బాగా ముఖ్యంగా ఈ మధ్యలో బాగా ఎక్కువైపోయిందండి తలుపులు. ఈ దుర్గారావుది బాధ బాగా భరించలేకపోతున్నానండి. ఈ ఇంట్లో చెప్పుకోలేను మా అమ్మ నాన్నకిని. చెప్పుకున్న కాడి నుంచినేమో ఎందుకు పోనే అన్నట్టుగా వీళ్ళంటారు. ఈడు ఏదైనా చేసిన కానీ చేసుకున్న నుంచి జైలుకి పోయి మళ్ళీ నేను ఏదైనా ఎక్కడికైనా వెళ్ళి పెట్టి జైలు కట్టకపోతే మళ్ళీ నా బిడ్డలు అనాథలు అయిపోతారని అలాగే మూసుకుని ఊరుం పట్టి ఎన్నాళ్ళు వస్తుంటే ఇంకా ఎక్కువైపోయి ఎంత టార్చర్ చూపెడతానండి, అంత టార్చర్ చూపెడతానండి. అందుకే చనిపోతున్నానండి. వీళ్ళ ముగ్గురిని మాత్రం దయచేసి పోలీసు అసలు వదలొద్దు అండి. ఉంటాను. మండలంలో ఎంపీపీఎస్, జీపీఎస్ ఆశ్రమ పాఠశాల మరియు APTWRS పాఠశాల నందు సుమారు 30 మంది మెగా డిఎస్సి ద్వారా ఎన్నికైన నూతన ఉపాధ్యాయులు జాయిన్ అయినట్టు MEO సత్యనారాయణ దొర మీడియాకు తెలిపారు. నమస్తే. ఈ రోజున రాజమండ్రి మండలంలో మెగా డిఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి దాదాపు 30 మంది మెగా డిఎస్సి టీచర్స్ అనేటువంటి వాళ్ళు రాజమండ్రి మండలంలో జాయిన్ అవ్వడం జరిగిందండి. ఈ 30 మందిలో మనకు వచ్చేటట్టుగా ఏంటంటే స్కూల్ అసిస్టెంట్లు జిల్లా పరిషత్ హై స్కూల్స్లో 8 మంది జాయిన్ అయ్యారు. అదేవిధంగా ఎంపీపీ స్కూల్లో HGT ఒకరు జాయిన్ అయ్యారు. వీళ్ళు కాకుండా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వివిధ GPS ప్రాథమిక పాఠశాలలో 8 మంది HGTs జాయిన్ అయ్యారు. వీళ్ళతో పాటుగా ఏంటంటే PGT టీచర్సు, TGT టీచర్సు, APR గర్ల్స్ స్కూల్లో 13 మంది జాయిన్ అవ్వడం అనేటువంటి జరిగిందండి. మొత్తం మీద మన మండలంలో ఏంటంటే 30 మంది మెగా డిఎస్సి టీచర్స్ అనేటువంటి వాళ్ళు మరి పాఠశాలలో 13వ తారీఖున జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళందరూ వాకవాళ్ళని ఏంటంటే మండల విద్యాశాఖలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వడంలో మరి మరింత ముందుకు తీసుకెళ్ళడానికి వీళ్ళందరూ కూడా దోహదపడతారని చూస్తున్నాం. అదేవిధంగా మన జడ్పీ స్కూల్ రాజమండ్రిలోకి వచ్చేటప్పటికి బయాలజీ పోస్టులు 2 పోస్టులు అనేటువంటివి మరి ఫిలప్ అవ్వలేదు. అలాగే PS పోస్ట్ ఒకటి ఫిలప్ అవ్వలేదు. ఆ 3 పోస్టులు కూడా వచ్చినట్లయితే మనకు చాలా ఎక్కువగా మరి హై స్కూల్లో కూడా బయాలజీ చెప్పడానికి అవకాశం ఉన్నాం. అదేవిధంగా మరి మండలం మొత్తం మీద మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఇంకా 4 HGT పోస్టులు అనేటువంటివి ఇంకా వేకెన్సీలు ఉన్నాయి. రాబోయేటువంటి డిఎస్లు 2026 డిఎస్లో కూడా మరి ఆ మిగిలిన పోస్టులు అన్నీ కూడా మరి భర్తీ చేయాలని కోరుకుంటున్నాం. ఈ విధంగా మరి ఎంతో శుభదాయకం మండల విద్యాశాఖకి. వీళ్ళందరూ రావడం వల్ల మరి విద్యా వ్యవస్థ రాబోయేటువంటి 10th క్లాస్ ఎగ్జామినేషన్లో మరి మండలం యొక్క SSC రిజల్ట్ అనేటువంటిది మరి హైయెస్ట్ పర్సంటేజ్ పాస్ పర్సంటేజ్ తీసుకోవడానికి వీళ్ళందరూ మరి ఎంతో దోహదపడతారని ఈ విధంగా ప్రతిజ్ఞాత్మకంగా తెలియజేసుకుంటున్నాం.
శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అన్నవరం వారు తలపెట్టిన GST 2.0 అవగాహన ర్యాలీని శ్రీ సత్యదేవ జూనియర్ కళాశాల నుండి అన్నవరం గ్రామం ప్రధాన రహదారిలో నిర్వహించారు. కార్యక్రమాన్ని దేవస్థానం కార్యనిర్వహణాధికారి మరియు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ అయిన శ్రీ వీర్ల సుబ్బారావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ మన భారత ప్రధాని గౌరవ శ్రీ నరేంద్ర మోదీ 2017లో ప్రవేశపెట్టిన GST వల్ల ఆర్థిక రేటు బలపడిందని, ఇప్పుడు GST 2.0 సామాన్య ప్రజలకు ధరలు అందుబాటులో వచ్చాయని, విద్యార్థులకు కూడా పుస్తకాలు, పెన్నులు వంటి పలు వస్తువులపై GST భారం చాలా వరకు తగ్గిందని, ఈ మార్పును ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకట్ మాట్లాడుతూ విద్యార్థులు GST 2.0 పట్ల అవగాహన సదస్సును ఏర్పాటు చేయొచ్చు. వారికి GST అంశముల పట్ల వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దేవస్థానం డిప్యూటీ కమిషనర్ శ్రీ బాబురావు మాట్లాడుతూ చిన్న పరిశ్రమల వ్యవస్థాపకులు ప్రతినిత్యం కొనుగోలు చేసే వారికి పెద్ద ప్రయోజనాలు ఉంటాయని, ఈ మార్పు మన ఆర్థిక వ్యవస్థకు మంచి బలాన్ని చేకూర్చుతామని తెలిపారు. జూనియర్ కళాశాల నుండి జరిగిన ఈ భారీ ర్యాలీ నందు దేవస్థానం AEO భాస్కర్ రావు, సూపరింటెండెంట్ యనమల అప్పారావు, పసుపులేటి రమేష్ మరియు సెక్యూరిటీ సిబ్బంది, జూనియర్ కళాశాల విద్యార్థులు, NSS వాలంటీర్లు, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం శ్రీ స్వామివారి ఆలయం నందు సంప్రోక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ స్వామివారి సన్నిధి నందు 13వ తారీఖు అనగా ఆశ్వీజ బహుళ సప్తమి రోజు గణపతి పూజ, పుణ్యవాచనం, ఋత్విక్ వరుణ మండపారాధనతో ప్రారంభమై 15వ తారీఖు బుధవారం నవమి రోజు చండీ పారాయణం, మన్య సూక్త పారాయణం, నారాయణ ఉపనిషత్తు, హోమాది వైదిక కార్యక్రమాలు నిర్వహించి 11 గంటలకు పూర్ణాహుతి సంప్రోక్షణ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు, వ్రత పురోహితులు చామర్తి కన్నబాబు, అంగర సతీష్, దత్తు శర్మ పాల్గొన్నారు. ఈ 3 రోజుల కార్యక్రమంలో ముందుగానే జలాల్ని ఆ కలశల్లో నింపి 3 రోజులు పూర్తయిన తర్వాత ఈ వేళ రోజున స్వామివారి సన్నిధిలో మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆ జలాల్ని దేవస్థానంలో అన్ని ప్రదేశాల్లోనూ కూడా ఈ జలాన్ని చల్లడం జరిగింది. అలాగే ఉద్యోగస్తులకి, తర్వాత భక్తులకి, అందరికీ కూడా ఈ జలాల్ని వారి శిరస్సుపై సంప్రోక్షణ చేయడం జరిగింది. తద్వారా వారికి ఏ విధమైనటువంటి దోషాలు లేకుండా ఆయురారోగ్యంగా ఉండటం కోసంగా ఈ కార్యక్రమాన్ని దేవస్థానం వారు నిర్వహించారు. జై సత్యదేవ. శాస్త్రవేత్త APJ అబ్దుల్ కలాం ఆశయాలను, సిద్ధాంతాలను నేటి యువతరం స్ఫూర్తి నింపుకోవాలని మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సంస్థ సభ్యులు మేడిశెట్టి రామ్మోహన్, గవర పాపయ్య నాయుడు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామం NTR ఉద్యానవనంలో మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో APJ అబ్దుల్ కలాం 84వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన నిలువెత్తు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వయం కృషి, స్వీయ ప్రతిభతో ఒక సామాన్యుడు అసామాన్యుడు కాగలడని కలాం నిరూపించారని తెలిపారు. రక్షణ, అంతరిక్ష, వైద్య, మానవ రంగాల కోసం కృషి చేసిన శాస్త్రవేత్తని ఆయన కొనియాడారు. ఆయన నిరాడంబరత, మానవీయత ప్రతి ఒక్కరికి ఆదర్శం, అనుసరణీయమని, స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ గౌరవ అధ్యక్షులు పిల్లి సత్యనారాయణమూర్తి, సంఘ సభ్యులు పెన్నాడ అచ్చారావు, లొల్ల వాసుగారు, A కృష్ణారావు, KV సత్యనారాయణ పాల్గొన్నారు. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారి
84వ జయంతి సందర్భంగా ఇంద్రపాలెం పార్కులో ఉన్నటువంటి వారి విగ్రహానికి ఈరోజు మన ఊరు మనప సంస్థ పెద్దలు అదేవిధంగా యువత అందరూ కూడా ఆయనకి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఒక సాధారణ వ్యక్తి చదువుకుంటే ఎంతటి స్థాయికైనా వెళ్ళగలడని ఈయన ద్వారా మనం అబ్దుల్ కలాం గారి ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆయన చిన్నప్పుడు ఆయన చదువుకుంటూ ఒక పేపర్ బాయ్గా చేస్తూ కష్టపడి ఉన్నత శిఖరాలకు ఎదిగి మన దేశ ప్రథమ పౌరుడిగా మా రాష్ట్రపతిగా ఆయన ఎదిగాడంటే ఈరోజు చదువుకున్న విలువని మనందరం కూడా గుర్తించాలి. కాబట్టి యువత అందరూ కూడా పెడదారిని పట్టకుండా యువత అందరూ కూడా ఉన్నత చదువులు చదివి మన భారతదేశ కీర్తిని కూడా ఇతర దేశాలకు కూడా తీసుకెళ్ళాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన అబ్దుల్ కలాం గారు హృద్రోగులకు స్టంట్ని కూడా ఆయన తయారు చేయడం జరిగింది. ఒకప్పుడు విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకునేవాళ్ళము అతి ఎక్కువ ఖర్చుతోటి. సాధారణ ప్రజలకి ఈ యొక్క స్టంటు అందుబాటులోకి ఉండేది కాదు. కానీ ఆయన యొక్క రీసెర్చ్ ద్వారా హృదయానికి సంబంధించిన హార్ట్ అటాక్కి సంబంధించిన స్టంట్ని కూడా కనిపెట్టడం జరిగింది. అదేవిధంగా మన దేశానికి అనేక మిసైల్ని కూడా తయారు చేసి అత్యుత్తమ మిసైల్ని తయారు చేసి శత్రు దేశాలని భయపడే విధంగా ఆయన తయారు చేయడం జరిగింది. ఆ విధంగా ఆయనకి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా కూడా పేరు వచ్చిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి యువత అందరూ కూడా అబ్దుల్ కలాం గారిని స్ఫూర్తిగా తీసుకుని యువతతో పాటు మన ఊరు మనబ సంస్థ కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజున అబ్దుల్ కలాం గారి పేరు మీద అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. కాబట్టి వారి జయంతి సందర్భంగా జోహాలు తెలియజేస్తూ సెలవు. భారత మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా శ్రీ అబ్దుల్ కలాం గారి 84వ జయంతి సందర్భంగా ఇంద్రపాలెం మన ఊరు మన బాధ్యత సభ్యులందరూ అబ్దుల్ కలాం గారికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వారిని ఆదర్శంగా తీసుకోవడానికి ముఖ్యంగా ఒక పేద కుటుంబంలో ఆయన పుట్టి భారతదేశానికి రాష్ట్రపతి అయ్యాడంటే చదువులో ఉన్న విలువ, చదువుకున్న సంస్కారం ఆయన అంతవరకు నిలబెట్టింది. ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి యువత కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన వలె ఏదైనా సాధించాలంటే పట్టుదల ఉండాలి. ఆ పట్టుదలకి ఆయన నిదర్శనం. వీధి లైట్లలో కూర్చుని ఆయన చదువుకుని ఒక రాష్ట్రపతి అయ్యాడు. ఒక అబ్దుల్ కలాం అనే బ్రాండ్ని ఇండియాలో స్థాపించాడు. ఆయన ఆదర్శంగా తీసుకుని యువతంతా కూడా ముందుకు సాగాలని మన ఊరు మన బాధ్యత ద్వారా ప్రజలందరికీ యువతకి విజ్ఞప్తి చేస్తున్నాం. రాయవరం గ్రామంలోని గణపతి ఫైర్ వర్క్స్ లో జరిగిన భారీ విస్ఫోటనంలో 10 మంది మృతి చెందగా 20 గాయాల పాలయ్యారు. ఘటన జరిగి వారం రోజులైనప్పటికీ ప్రభుత్వం స్పందించి ఎక్స్గ్రేషియా ప్రకటించకపోవడం దురదృష్టకరమని వివిధ ప్రజా సంఘాల నాయకులు విమర్శించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు, కోనసీమ జిల్లా మహాజన సోషలిస్ట్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ధూళి జయరాజ్, పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు తదితరులు మాట్లాడుతూ ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, వారి కుటుంబాలను అన్ని విధాలు ఆదుకోవాలని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించడంతో పాటు ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 72 గంటల్లోగా ప్రభుత్వం స్పందించకపోతే పలు ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలతో కలిసి ఆర్జీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇందుకు సంబంధించి రాయవరం ఇన్ఛార్జ్ తహసీల్దార్ బివి భాస్కర్ కు వినతి పత్రం అందించారు. పోరాట సమితి రాష్ట్ర సీనియర్ నాయకుడిని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మహాజన సోషలిస్ట్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని. గత వారం 8వ తారీఖున రాయవరం మండలం కొమరపాలెం గ్రామంలో శ్రీ గణపతి ఫైర్ వర్క్స్లో విస్ఫోటకం జరిగి 10 మంది అతి దారుణంగా చనిపోవడం అందరికీ తెలిసిన విషయమే. అందరూ కూడా నా బీసీ, నా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన నిరుపేద కుటుంబీకులు. రోజు కూలికి వెళ్ళకపోతే ఆ ఇల్లు గడవనటువంటి పరిస్థితుల్లో ఉండి ప్రమాదం అని తెలిసి కూడా ఫైర్ వర్క్స్ చేయడానికి ఆ కూలి పని మీద ఆధారపడి బతుకుతున్న ఆ కూలీలు చనిపోతే ఈ కూటమి ప్రభుత్వం అతి దుర్మార్గంగా, కిరాతకంగా ఈ రోజు వరకు ఎక్స్గ్రేషియా ప్రకటించకపోవడం అని అంటే ఎస్సీ, బీసీ కులాలకు సంబంధించిన ఓట్లు భవిష్యత్తులో రాబోయే స్థానిక ఎన్నికల్లో మీకు అవసరం లేదని మాకు అర్థమవుతుంది అని చెప్పి మేము అనవలసి వస్తుంది. మీకు ఎక్కడ మానవత్వం కనబడతలేదు, ఎక్కడ సామాజిక న్యాయం కూడా ఎక్కడ కనబడతలేదని చెప్పి మీరు తక్షణమే బాధితుల్ని ఆదుకునే విధంగా ఏదైతే ప్రజా సంఘాలు డిమాండ్ ఉన్నదో ప్రతి కుటుంబానికి, చనిపోయిన వ్యక్తి ప్రతి కుటుంబానికి
50 లక్షల రూపాయలు ఎక్స్గ్రెస్సే, అదేవిధంగా కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకునే విధంగా ప్రభుత్వ ఉద్యోగానికి ఒక కుటుంబానికి ఒక ఉద్యోగాన్ని కూడా ఇవ్వాలని చెప్పి ప్రజా సంఘాల నుంచి మరి అన్ని ఉద్యమ సంఘాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు కానీ అదిగో కమిషన్ ఇదిగో కమిషన్ అని చెప్పి తాత్సానం చేసి ఈ బాధితుల్ని అన్యాయం చేయాలని చూస్తే ఇక్కడ ఎవరో కూడా చేతులు ముడుచు కూర్చోరు. మొత్తం నియోజకవర్గంలోని ఈ జిల్లాలోని ఎస్సీ సంఘాలని, బీసీ సంఘాలని, అన్ని వామపక్ష సంఘాలని ఏకం చేస్తాం. 72 గంటల్లో ఏదో ఒక ప్రకటన, ఖచ్చితమైన ప్రకటన రాకపోతే, బాధితులను ఆదుకునే విధంగా ఖచ్చితమైన ప్రకటన రాకపోతే ఆర్డీఓ ఆఫీసుని ముట్టడిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. పీడీఎస్యు రాష్ట్ర సహ కార్యదర్శి రాయవరం మండలం రాయవరంలో మరి ఈ నెల 8వ తేదీన శ్రీ గణపతి ఫైర్ వర్క్స్ సంబంధించి ప్రమాదంలో 10 మంది కార్మికులు చనిపోయారు. సోమేశ్వరంలో 2, కొమరపాలెంలో 2, అదేవిధంగా అనపర్తిలో 4, వేండ్ర గ్రామంలో 1. వీళ్ళందరూ కూడా ఎక్కువ ఎస్సీ, ఎస్టీ, ఎస్సీ, బీసీ సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఉన్నారు. ఇందులో మహిళా కార్మికులు 6 చనిపోయారు. వీళ్ళందరూ కూడా పేద వర్గాలు, వీళ్ళ మీద ఆధారపడి వాళ్ళ కుటుంబం ఉంది. ఎందువల్లంటే ఈ రోజు వరకు హోంశాఖ మంత్రి గారు వచ్చారు. ఆ రోజున ఆవిడ వచ్చి పర్యటనకు వచ్చి వెళ్ళిపోయారు. ఒక నష్టపరిహారం ఇస్తానని కూడా ఆయన చెప్పలేదు. మేము డిమాండ్ చేస్తున్నాం, కూటమి ప్రభుత్వం తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలా, అదేవిధంగా దీని మీద అధికారుల మీద కూడా కేసులు నమోదు చేయాలా. బాధిత కుటుంబాలని ఎవరైతే నా ఎస్సీ, బీసీ ఎవరైతే ఉన్నారో, ఓసీ పేద వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయవలసిన అవసరం కూడా మీ ప్రభుత్వం ఉంది. వీళ్ళందరూ తప్పించుకోవడానికి ఒక కుట్ర పన్నుతున్నారు, ఎవరికి సంబంధం లేదని చూస్తున్నారు. ఇందులో అందుకనే ప్రభుత్వం ఇదంతా కూడా బాధ్యత వహించాలి. ప్రభుత్వ అధికారులు కాబట్టి అందుకనే నష్టపరిహారం అడుగుతున్నాం. ఎవరో బయట వాళ్ళని అడిగితే లేదు. ప్రభుత్వం కాబట్టి ఒక మానవత్వంతోనే, కార్మికులు కాబట్టి ఇవ్వాలి. లేని పక్షంలో మంగళవారమో ఆర్డీ ఆఫీస్ ముందు, అదేవిధంగా కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుహాస్ అల్లూరు జిల్లా రంపచోడవరం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ మండల అధ్యక్షులు గోళ్ల చంటిబాబు, జనసేన మండల అధ్యక్షులు చారపు రాయుడు, మండల టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో రంపచోడవరం నియోజకవర్గ శాసనసభ్యురాలు మిర్యాల శిరీష దేవి విజయభాస్కర్ వారి ఆదేశాల మేరకు మీడియా సమావేశం నిర్వహించారు. మండల అధ్యక్షులు గోళ్ల చంటిబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో కల్తీ మద్యంను పేద ప్రజలకు అమ్మిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీ కల్తీ మద్యం తాగి ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, గతం మర్చిపోయి వైసీపీ పార్టీ తన ఉనికిని చాటుకోవడానికి ఇక్కడ మాజీ వైసీపీ ఎమ్మెల్యే ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంతబాబు, నారా వారి కల్తీ మద్యం పేరుతో అనేక రకాలుగా ప్రచారాలు చేస్తున్నారని, గతంలో మీరు చేసిన తప్పుడు మర్చిపోయి మీ పార్టీ ఉనికిని చాటుకోవడానికి తెలుగుదేశం పార్టీపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, రాబోవు కాలంలో వైసీపీ భూస్థాపితమవడం ఖాయమని తెలిపారు. జనసేన మండల అధ్యక్షులు చారపు రాయుడు మాట్లాడుతూ సోషల్ మీడియాలో అనేక రకాలైన అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, జనసేన పార్టీ తరపున దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని రాయుడు తెలిపారు. మండల కమిటీ, దేవిపట్నం మండల కమిటీ ఆధ్వర్యంలో మరి నిన్న జరిగిన రంపచోడవరం జరిగిన ధనలక్ష్మి గారు, అనంత ఉదయభాస్ గారు, వైసీపీ నాయకులు నకిలీ మందు, కల్తీ మందు మీద మాట్లాడడం అనేది అలా అర్హులు కాదు. మన నాయకుల్ని, మన తెలుగుదేశం పార్టీని విమర్శించడం అనేది అది వాళ్ళకి సబబు కాదు, వాళ్ళకి అర్హత లేదు. కల్తీ మందు వైసీపీ నాయకులు, వైసీపీ ఉద్దేశించి మా నాయకుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూర్చుని దీన్ని ఎలా చేయాలని చెప్పి కల్తీ మందు లేకుండా బ్రాండ్ వైజ్ మందుని మరి పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, అలాగే కూలీలకు, రైతు కూలీలకు అందించడం జరిగింది. అది నా పేరు చారపు వెంకటరాయుడు, దేవీపట్నం మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షునిగా బాధ్యతలు చేసుకుని
సంవత్సరాలు అవుతుంది. అయితే ప్రధానంగా నిన్న మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి గారు అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన ర్యాలీ ఏదైతే ఉందో అది కేవలం కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం తప్ప వేరే ఏ రకమైన ఉద్దేశపూర్వకంగా లేదండి. ఎందుకంటే 10 రోజుల క్రితం కల్తీ మందు గోడౌన్ పట్టుకున్నప్పుడు నకిలీ మందు కేసులో జనార్దన్ రావు అనే వ్యక్తి ఎవరైతే ఆ మందు ఏదైతే కల్తీ మందు తయారు చేసే వ్యక్తి ఉన్నాడో ఆయన చెప్పిన పచ్చి నిజాలు ఏంటి అన్నదే మనం ప్రతి న్యూస్ పేపర్లోనే కూడా చూసాం. ఆల్రెడీ యూట్యూబ్లో వచ్చింది, న్యూస్లో కూడా వచ్చింది. ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఏంటంటే వైసీపీ ప్రభుత్వం అంటే 2019 పడగానే జోగి రమేష్ సూచనల మేరకు నకిలీ మద్యం తయారీ ప్రారంభించాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తయారీ కల్తీ మందు ఏర్పాటు చేయడానికి అక్కడ చేద్దాం అనుకున్నారట. అయితే ఈ జోగి రమేష్ అనే వ్యక్తి ఏం చేశాడంటే తంబళ్ళపల్లిలో తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తే చంద్రబాబు నాయుడు మీద డైరెక్ట్గా మనం బురద చల్లడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడే చేయమని చెప్పి డైరెక్ట్గా జోగి రమేష్ గారు చెప్పడం అయితే జరిగిందని చెప్పి డైరెక్ట్గా ఎవరైతే ఉన్నారో ప్రధాన ముద్దే ఆయనే చెప్తున్నాడు. అయితే మన ఆంధ్రలో కల్తీ మద్యం గురించి 10 రోజుల క్రితం కేసు జరిగింది. ఈ కల్తీ మద్యం కేసులో ఈ వైసీపీ ప్రథమ ముద్దాయి అయిన జోగి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కల్తీ మద్యం గురించి ఏంటంటే మనం ఎలక్షన్ ముందు 2019 ఎలక్షన్ ముందు నారావారి చరిత్ర అని వాళ్ళ సొంత బాబాయిని జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయిని చంపేసి నారావారి చరిత్ర అని సృష్టించి చంద్రబాబు నాయుడు మన తెలుగుదేశం పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లడం కోసం సింపతితో ఎలక్షన్లో నెగ్గి ఎంతో సింపతిని మన సీఎంగా రావడం జరిగింది ఆయన. కానీ తర్వాత సిబిఐ ఎంక్వైరీలో నారావారి చరిత్ర అంత బూటకం, సొంత బాబాయిని తనే చంపేసి మన టీడీపీ మీద బురద జల్లారని సిబిఐ తేల్చడం జరిగింది. అలాగే కల్తీ నకిలీ మందులు తయారు చేసి నారావారి కల్తీ. నమస్కారం. రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట హెడ్ క్వార్టర్లో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు గోళ్ళ చంటిబాబు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులను. అయితే నిన్న అనంత ఉదయ భాస్కర్ మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి గారు రంపచోడవరం నడివీధిలో ఏజెన్సీ ప్రాంతం అంతా సిగ్గుపడేలాగా ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఎందుకంటున్నానంటే సోదరులారా, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు ఏంటండి, అనంతబాబు కానీ ధనలక్ష్మి కానీ చేసిన అరాచకాలు అయితే మనం అందరూ చూసాం. ముఖ్యంగా మద్యం పాలసీ గురించి నేను మాట్లాడడం జరిగింది రంపచోడవరం నడిబొడ్డులో. నేను ఇదే చెప్తున్నాను వైఎస్ఆర్సీపీ పార్టీకి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల క్రితం ఎలక్షన్కి వచ్చే ముందు మహిళలందరికీ ఒక వాగ్దానం చేశాడు. ఏమనంటే మద్యపాన నిషేధం చేస్తానని, మహిళలందరికీ సహాయకారిగా ఉంటానని ఆయన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కానీ అదే ఎలక్షన్లో నెగ్గగానే అతను మద్యపాన నిషేధం చేయలేదు కాదు కదా. మద్యపాన నిషేధం పూర్వం నుంచి ఉన్న పాలసీని దొంగలో దొక్కి ప్రభుత్వ గత నెల సెప్టెంబర్ 22వ తేదీన ప్రారంభమైన శరన్నవరాత్రులు ఉత్సవాల సందర్భంగా మండపేట పట్టణంలో గల రైతు బజార్ దేవి ఆలయం వద్ద అమ్మవారి మండపం ఏర్పాటు చేశారు. నవరాత్రులు 9 రోజులు అమ్మవారికి విజయవాడ దుర్గామాత వలె వివిధ రూపాలు అలంకరణలు చేశారు. నిత్యం అమ్మవారికి విశేష పూజలు హోమాలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ రోజు రైతు బజార్ దేవి సన్నిధిలో వద్ద భారీ ఎత్తున అన్న సమారాధన జరిగింది. ఈ అన్న సమారాధనలో 6,000 మందిగా భక్తులు తరలివచ్చి అన్న ప్రసాదం స్వీకరించారు. వచ్చే కార్తీక మాసంలో అమ్మవారి ఆలయం వద్ద ప్రతి శుక్రవారం పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామని అర్చకులు పిచ్చుకరాజు, మధు గురుస్వామి, బండారు కామరాజులు మీడియాకు తెలిపారు. అమ్మవారి ఆలయమందు దేవీ నవరాత్రి మహోత్సవ కార్యక్రమం చక్కగా జరుపుకొని అమ్మవారి ఆలయంలో 12 రోజులు భవానీలకు భక్తులకు అన్నదానం చేయించి ఈరోజు 15వ తారీఖు బుధవారం అమ్మవారి సన్నిధానం ముందు భారీ ఎత్తున భక్తులందరికీ కూడా అమ్మవారి సన్నిధానం ముందు అన్నప్రసాదం అమ్మవారందరికీ కూడా పెట్టడం జరుగుతున్నది. అమ్మవారి సన్నిధానం ముందు సహకరించిన భక్తులను పూజా కార్యక్రమంలోనూ అన్నదాన కార్యక్రమంలోనూ
అమ్మవారి ఆలయంలో చేసే సేవా సభ్యులు అందరూ కూడా ఈ యొక్క దైవ కార్యక్రమం సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి అనుకుని ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి సన్నిధానం మందు ఈరోజు 6,000 మందికి అన్నప్రసాద కార్యక్రమము చేయడం జరుగుతున్నది. కావున అంత గొప్ప కార్యక్రమం అమ్మవారి ఆలయంలో జరుగుతున్నది అంటే అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉంది. కావున అమ్మవారి ఆలయం ముందు వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా అమ్మవారికి సహకరిస్తూ ఈ యొక్క దైవ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క భక్తులను కూడా విజయపదంగా నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే అమ్మవారి సన్నిధానం మందు ఆషాఢ మాసం నుంచి ఈ యొక్క కార్తీక మాసం వరకు కూడా చాలా చక్కగా 5 నెలల పాటు పూజా కార్యక్రమాలు చక్కగా చేస్తున్న ఆలయ అర్చకులు పిచ్చుక రాజు గారు, పిచ్చుక మధు గారు, ఈ యొక్క భేమలందరూ కూడా అర్చకులందరూ కూడా దైవ కార్యక్రమం చక్కగా చేస్తూ ఉన్నారు. ఆరిని ఆరి కుటుంబాలను, అమ్మవారి ఆలయం చేసే సేవకులను, అమ్మవారి ఆలయం ఉన్న ఆలయ పెద్దలను అందరినీ కూడా శ్రీ విజయగణపతి విజయపదంగా నడిపించాలని, సిరి సంపదలను అష్టైశ్వర్యులు భగవాన్యాలు కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి ఆలయంలో చాలా చక్కగా అన్నదానం చేయడం జరుగుతుంది. ఈ కార్తీక మాసం ముందు ప్రతి చక్కగా పార్వతీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఉసురు చెట్టు అంద పూజా కార్యక్రమాలు చేసి వనభోజనములు ప్రతి సంవత్సరం ఇది 10వ సంవత్సరం అండి అడుగుపెట్టడం. అమ్మవారి ఆలయంలో అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసి ఇది 10వ సంవత్సరము. కావున ఈ కార్తీక మాసం ముందు చాలా గొప్పగా అమ్మవారి ఆలయంలో ఈ పూజా కార్యక్రమంలో అన్నప్రసాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. కావున ప్రతి ఒక్కరు అమ్మవారి దర్శించుకుని ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని, ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహము, ఆ ఇష్టమూర్తి అనుగ్రహం అందరూ పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీమాత్రే నమః. శ్రీ విజయదుర్గాదేవి నమః. సర్వే జనా సుఖభవంతు. శ్రీ విజయదుర్గాదేవి నమో నమః. శ్రీమాత్రే నమో నమః. మండవేట రైతు బజార్ వద్ద వేయించేసినటువంటి శ్రీ విజయదుర్గ అమ్మవారికి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరిగినవి. రోజుకు ఒక్కొక్క అలంకారంతో అమ్మవారు విజయవాడలో ఏ విధంగా ఆ యొక్క అమ్మవారు రోజుకొక అవతారంతో దర్శిస్తుందో ఆ విధంగా మన యొక్క రైతు బజార్ వద్ద వేయించేసిన విజయదుర్గ అమ్మవారు ప్రతిరోజు కూడా నవరాత్రి 11 రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంగా అమ్మవారి భక్తులకు దర్శించారు. ఈ అమ్మవారి ఆలయంలో ఆ యొక్క రోజుకొక కార్యక్రమం పెట్టి ఒకరోజు దుర్గా హోమము, ఒకరోజు ఆ యొక్క బాల పూజా కార్యక్రమం, చండీ హోమాలు, అలాగే నిపుల కుండము, అమ్మవారికి చక్ర స్నానం, ఆ యొక్క ఉయ్యాల సేవ, ఇటువంటి పూజా కార్యక్రమాలతో ప్రతి రోజు ఒక్కొక్క రోజు ఒక అలంకరణ, ఒక పూజా కార్యక్రమంతో అమ్మవారి యొక్క దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరిగినవి. అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేసి అమ్మవారి యొక్క దర్శనమార్గం చేసిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ యొక్క నవరాత్రి మహోత్సవాలు పరిపూర్తమైనాయి. దాన్ని పురస్కరించుకొని ఈరోజు అమ్మవారి యొక్క ఆలయంలో ఆ యొక్క 6,000 మందికి భారీ అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ యొక్క అమ్మవారి యొక్క అన్నప్రసాదాన్ని ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి ఆలయాన్ని చేసి అమ్మవారి యొక్క అన్నప్రసాదం స్వీకరించి అమ్మవారి యొక్క దర్శనవాక్యం చేసిన తీర్థప్రసాదం స్వీకరించారు. ఈ యొక్క ఈరోజు సాయంత్రం అమ్మవారి యొక్క ఆలయంలో ఆ యొక్క లక్కీ డ్రా తీసుకున్నటువంటి భక్తులకి ఆ డ్రా తీసి అమ్మవారి యొక్క సమక్షంలో ఆ విజేతలకి ప్రైజ్ ఇచ్చి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వాడపల్లి గ్రామంలోని శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 13వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు. అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. ఇద్దరు చిన్నారులను చంపి తండ్రి ఉరివేసుకుని ఆత్మహత్య. చిలకలపాడు గ్రామంలో ఘటన కలకలం. ఇంద్రపాలెం గ్రామంలో ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు. అంతరిక్ష, వైద్య, మానవ రంగాల కోసం కృషి చేస్తున్న శాస్త్రవేత్త కలాం. ఇదరస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.